ముఖ్య అతిథులు రావడానికి కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా మీరు నిశ్శబ్దంగా ఉంటూ మా మహిళా సంఘం యొక్క కార్యదర్శి గారు ముందు వెనక ఆలోచించుకోకుండా ఆలోచన సరళి ఒకటిగా ఉందా లేదని అనుకోకుండా కూడా వాళ్ళు వివాహం చేసుకోవడం కూడా కొన్ని ఉంటాయి, ఇవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ జీవనం సాగించాలి. ఈ జీవన శ్రమంతిలో మనం అందరూ కూడా సుఖ సంతోషాలతో అశాశ్వతాలతో మనం ముందుకు సాగడానికే ఈ పునర్వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక అంబాసిడర్ గా ఈ గారికి స్వాగతం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. ఈ పెద్ద కార్యక్రమానికి ఈనాడు ఇంతమంది రావడానికి కారణమైన మా ప్రాజెక్ట్ చైర్మన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పునర్వివాహ పరిచయ వేదికకు విచ్చేసిన వధువులకు అందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దాదాపు తెలంగాణ నుంచి 30 జిల్లాల నుంచి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఆత్మీయ అతిథి తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా 3 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న నాయకుడు రామగుండం వాస్తవ్యుడు, టిఆర్ఎస్ పార్టీలో ఒక మంచి నాయకత్వంతో మన వైశ్య జాతికి ఎంతో పేరు తీసుకొస్తున్న మా కోలేటి దామోదర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం చెప్తుంటూ, ఐవీఎఫ్కే నేషనల్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా 1999లో ఆర్య వైశ్య శంకరరావాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూరించి సౌత్ ఇండియాలోనే రోషయ్య గారి తర్వాత ఒక మంచి వైశ్య జాతికి ఒక భీష్మ పితామహుడు మా రాజమౌళి గుప్తా గారు. మీకందరికీ తెలుసు, వాసవి ఆస్ట్రేలియాలో ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఈ ఏసీ బంకిటాల్లో మనం కూర్చున్నామంటే రాజమౌళి అన్న గారి సపోర్టు, రాజమౌళి అన్న గారి కృషి, రాజమౌళి అన్న గారి పట్టుదల. ఇలా వాసవి హాస్పిటల్ అనేది ఖైరతాబాద్ లో ఒక 100 బెడ్స్ హాస్పిటల్, ఒక కార్డియాక్ యూనిట్ స్థాపించి దాదాపు 6 టర్ముల నుంచి ఒక చైర్మన్ గా ఎంతో మంది గరీబులకు, ముఖ్యంగా మన వైశ్య జాతిలో ఉన్న గరీబులకు నెలకు 5-6 లక్షల రూపాయలు కన్సెషన్ ఇచ్చుకుంటూ ఒక డిస్కౌంట్ తోటి హాస్పిటల్ నడిపిస్తున్న నేత మన గంజి రాజమౌళి గుప్తా గారికి కూడా మనం స్వాగతం సుస్వాగతం చెప్తాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న మా బండారు సుబ్బారావు గారు కూడా ఒక మంచి సోషల్ వర్కర్, ఎంతో మందికి దానం ధర్మం చేసుకుంటూ ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ గా తెలంగాణలోని మనకు కరెంటు ట్రాన్స్ఫార్మర్ తయారు చేసేది మీరు అందరూ చూసుంటారు. ట్రాన్స్ఫార్మర్ మనం ఊర్లలో పెడతాం కదా, మన ఇంటి దగ్గర కానీ ఒక పెద్ద అపార్ట్మెంట్ కూడా ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ఆ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్ మన సుబ్బారావు గారు, మన వైశ్య జాతి ముద్దుబిడ్డ అన్నగారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరియు తెలంగాణ అవోప కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడు, అవోపాకి ఒక గర్వంగా తీర్చిదిద్దుకుంటూ జిల్లాలలోనే ఒక మంచి నాయకుడిగా
ఎదుగుతున్న మా గంజి స్వరాజ్ బాబన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇంకా మన నాయకులు కూడా రాబోతున్నారు. వేదిక మీద ఉన్న మా జనరల్ సెక్రటరీ ముస్తాల సత్తన్న ఆర్యవైశ్య మహాసభలో కూడా ఒక ట్రెజరర్ గా ఉండి ఒక చేదోడు వాదుడుగా మా రాజమౌళులకు పొద్దులు లేస్తే వాసవి హాస్పిటల్ రాజమౌళుని ఎక్కడ ఉంటాడంటే మా సత్తన్న అక్కడ ఉంటాడు. అట్లా చేసుకుంటూ ఈ దానికి మంచి కార్యక్రమాన్ని తీర్చిదిద్దడానికి మా కన్వీనర్ ఇవాళ చైర్మన్ గా దీనికి ఉన్న మా నిజాం వెంకటేష్ గుప్తా గారు. మా నిజాం వెంకటేష్ అన్న ఒక కర్త కర్మ క్రియ అన్ని మొత్తం ఆయననే. ఎందుకంటే ఇవాళ మీ అందరినీ ఒక పునర్వివాహ పరిచయ వేదిక అనేది సమాజంలో చాలా గడ్డు పరిస్థితిగా ఉన్నది. పెళ్ళైన తర్వాత కొత్తలోనే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటుట్లా వాళ్ళకు ఒక పునర్వివాహ పరిచయ వేదిక మన ఐవీఎం ద్వారా పెడితే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్న వెంకన్నకు కంగ్రాచులేట్ చెప్తాం మనమందరం. తమ్ముడు మా పప్పా చంద్రశేఖర్ ట్రెజరర్ గారు మరియు మా మహిళా విభాగ్ జనరల్ సెక్రటరీ సుజాత గారు, ట్రెజరర్ మణిమాల గారు, ఈ కమిటీలో ఉన్న అందరూ మా పిఎస్ఆర్ మూర్తి గారు ఐవీఎఫ్ స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మా సేవాదల్ చైర్మన్ జిన్నం వేరు గారు, మా సోషల్ మీడియా చైర్మన్ తమ్ముడు రఘు గంగిశెట్టి కూడా మంచి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఒక సోషల్ మీడియాలోనే హల్చల్ చేసుకుంటూ అందరికీ తెలిసే విధంగా మామూలు గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా ఇలా సోషల్ మీడియా అనేది ఫేస్బుక్ అనేది ముఖ్యంగా చూస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా చూసి చాలా మంది కూడా రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ టిఆర్ఎస్ నాయకుడు మా నాగరాజు గారు, మా సిద్దిపేట వాస్తవ్యుడు, టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉండి ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ బలపరచడానికి కూడా ముఖ్య కారకుడు. మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు రామంతపూర్లో ఉంటాడు. స్టేట్ ఆల్ ఇండియా దాంట్లో కూడా రేషన్ కార్డు రేషన్ షాపుల అసోసియేషన్ కు మోడీ గారి తమ్ముడితో పాటు జనరల్ సెక్రటరీగా ఉండి మా కృష్ణమూర్తి అన్న గారు కూడా ఒక వాళ్ళ సాధక బాధకాలను చూసుకుంటూ మా జిల్లా అధ్యక్షులందరూ ఐవీఎఫ్ అధ్యక్షులు కూడా వచ్చారు 30 జిల్లాల నుంచి. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ మహిళా ప్రెసిడెంట్స్ కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. మా ఖమ్మం జిల్లా నుంచి అప్పారావు గారు కూడా వచ్చారు. మా ఐవీఎఫ్ గ్లోబల్ వైస్ మ్యాగజైన్ ఎడిటర్ మరియు మాకు అందరికీ ఒక మీడియా పరంగా ఒక మంచి నాయకత్వం నల్గొండలో ఒక ఆర్యవైశ్యులలో పెద్ద దిక్కు ఆడ మా కోటగిరి దైవాదినం గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వచ్చిన మీ అందరికీ కూడా మొన్ననే ఐఏఎస్ సాధించిన అనూష గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఒక్కసారి రాజేష్ గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆశీనులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మన వైశ్య జాతిలోనే ఒక సివిల్స్ లో ప్రిపేర్ అయ్యి ఒక ఐఏఎస్ కలెక్టర్ కాబోతున్న వీళ్ళిద్దరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఐవీఎఫ్ స్థాపించి దాదాపు 6 సంవత్సరాల్లోనే అన్ని ఆర్గనైజేషన్లను మించి ఒక గ్రామ స్థాయి నుంచి ఆర్యవైశ్యులందరికీ కూడా సాధక బాధకాలతో పాటు మేము ఉన్నామని చెప్పేసి ఐవీఎఫ్ సంస్థ స్థాపించిన రామ్దాస్ అగర్వాల్ గారు రాజస్థాన్ లో ఏర్పరిచిన ఈ సంస్థ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు ప్రపంచం మొత్తంలో 25 దేశాలలో ఉండి అమెరికా, దుబాయ్, హాంకాంగ్ అటువంటి పెద్ద పెద్ద దేశాలలో దీన్ని తీర్చిదిద్దడమే కాకుండా అక్కడ ఉన్న వైశ్యులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చిన ఏర్పాటు చేయడానికి చేపట్ట సంస్థ 6 సంవత్సరాలలోనే 60 సంవత్సరాల చరిత్రను సృష్టించి ఇలా తెలంగాణలోనే నా భూతో నా భవిష్యత్ లాగా మేము అందరం కూడా తీర్చిదిద్దుతున్నాం. దీన్ని ఇలా వైశ్య జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవమానం జరిగినా మీరందరికీ తెలుసు. పంచాయతీ ఇష్యూ కానీ మొన్న గురునాథ్ రెడ్డి ఆడ కొడంగల్లో జరిగిన విషయం కానీ మన వైశ్యులందరినీ కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళతోటి మనం సారీ చెప్పేదాకా మనం వదిలిపెట్టలేని పరిస్థితి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటది. కుక్కటిపల్లిలో ఆ రోజు ఒక మందిరాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో అది కూలగొడితే కూడా దాన్ని మన పునర్నిర్మించడానికి కూడా మనం చేస్తున్న ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా అయింది. ఒక కోలాపూర్ లో ఒక ఆడపిల్లకు అవమానం జరిగితే కూడా ఆ ముగ్గురిని టాడా చట్టం కింద నిర్భయ చట్టం కింద లోపడేసేదాకా మనం వదిలిపెట్టలేదు. ఐవీఎఫ్ కూడా ముందున్నదని చెప్పడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఇవాళ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇలా
కార్పొరేషన్ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారు మన వైశ్య జాతికి మనకు ఒక గర్వ కారణంగా ఇలా పోటీచ్చినా కానీ గోమట్టి కొనాలనే విధంగా మన ముఖ్యమంత్రి రెండవసారి విజయం పొందడానికి కూడా మన ఆర్య వైశ్యులందరం కూడా ముందున్నాం. మన ఐవీఎఫ్ కూడా ప్రతి ఒక్క జిల్లాలలో తిరిగేసి మనం ప్రచారం చేసి ఇలా 90 సీట్లు తీసుకొచ్చిన దానిలో కూడా మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కీలక పాత్ర వహించడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను గర్వపడుతున్నాను. దాని అందరికీ మీరందరూ సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున దండాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎంతో కార్యక్రమాలు ఒక సివిల్స్ లో ప్రైమరీలో పాస్ అయిన స్టూడెంట్స్ కు 17 మందికి ఇప్పటి వరకు లక్ష రూపాయల చొప్పున 17 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మన ఐవీఎఫ్ నుంచి. ఒక డాక్టర్ను కూడా అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నాం, మంగళసూత్రాలు ఇస్తున్నాం. ఒక చాలా మందికి నిరుపేద వైశ్యులకు ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటే కూడా పెళ్లిళ్ళు వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా మనము సపోర్ట్ చేసి మన ఐవీఎఫ్ సంస్థ ముందున్నది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 264 కపుల్స్ కి ఒక ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా చేసుకోలేని పరిస్థితి షష్ఠి పూర్తికి ఉంటే ఆ కొడుకులు బిడ్డలు ఏ విధంగా అయితే ఫంక్షన్లలో కూర్చోబెట్టి షష్ఠి పూర్తి చేసి సన్మానం చేస్తారో అటువంటి కార్యక్రమాన్ని శుభం కన్వెన్షన్ లో 12,000 మందితోటి పెద్ద ఎత్తున టోటల్ క్యాబినెట్ పిలుచుకొని ఇలా దామోదరన్న గారు కూడా ఆ రోజు కూడా వచ్చారు, రోషే గారు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఒక 456 మందికి ఒక నిరుపేద మహిళలకు సీమంతానికి చేసుకోవడానికి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాళ్ళ కుర్చీ మీద కూర్చుండబెట్టేసి ఎస్సీ కానీ బీసీ కానీ ప్రతి ఒక్క కులస్తురాలను వాళ్ళ ఇళ్ల నుంచి ఆటోలలో నిట్టించి ఇక్కడ వాళ్ళ సన్మానం కూడా చేయించడం జరిగింది. ఇలా ప్రపంచంలో ఉన్న వైశ్య జాతి అంతా ఒక సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఒక 5,000 మందితోటి సంధ్యా కన్వెన్షన్ లో గచ్చిబౌలిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం. ఆ రోజులలో కూడా మంత్రులు అందరూ కూడా సెంట్రల్ మినిస్టర్ వెంకయ్య నాయుడు కూడా రావడం జరిగింది, మన జిఎంఆర్ గారు కూడా రావడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని మనమందరం కూడా చేస్తున్నాం. ఇవాళ సౌత్ ఇండియాలో ఉన్న ఆర్య వైశ్యులందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా తెలంగాణలోనే హైదరాబాద్ లో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నా. ఇవాళ నిజాం వెంకటేష్ గారు కానీ మా రాజమోహన్ గారు వీళ్ళంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా వీళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చామంటే అందరి కృషి ఉన్నది. దాదాపు 2-3 నెలల నుంచి చేస్తున్న కార్యక్రమాన్ని నా ఊరితో నా భవిష్యత్తు లాగా ఒక పునర్వివాహ పరిచయ వేదిక అనేది మనము మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటున్నాం. ఎంతో మంది ఇలా చాలా మంది ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా సంబంధాలు కుదిరే విధంగా మనమందరం కూడా ఐవీఎఫ్ తరఫున ఒక డైరీ కూడా ఫామ్ చేసి ఆ డైరీలో కూడా వీళ్ళందరి ఫోన్ నంబర్లు ఇచ్చుకుంటే వాళ్ళకి ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండో మళ్ళీ వాళ్ళకి సంబంధాలు కుదిరే విధంగా మ్యారేజ్ కూడా మళ్ళీ చేసుకునే విధంగా మనమందరం కూడా సహకరిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి మాత. సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐవీఎఫ్ సెంట్రల్ న్యూఢిల్లీ అందరికీ పెద్దన్న గంజి రాజమోహన్ గుప్తా గారు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈనాటి అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, దామోదర్ గారికి, బండారి సుబ్బారావు గారికి, తర్వాత ఈరోజు వచ్చిన వధువులకు, తర్వాత అవ్వప్ప తెలంగాణ వాళ్లకు, మా ఐవీఎఫ్ మెంబర్స్కు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయితే ఎక్కువ మాట్లాడకుండా ఈ పునర్వివాహం 2 సంవత్సరాల కింద తెలంగాణ అవ్వప్ప వాళ్ళు ఇదే హాల్లో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి కలిసి మనొక ప్రోగ్రాం మీరు చేయండి బాగుంటుంది అని చెప్పని చాలామంది కోరుకుంటడం జరిగింది. నాకు బయట స్టేట్స్కి వెళ్ళి 3 అమ్మాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక వాళ్ళు 3 కూడా మన దగ్గర ఇంటర్వ్యూ చేసుకుంటాం జరిగింది. 3 అమ్మాయిలు కూడా. ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి ఏజ్ అయింది, మాకు ఒక స్టేజ్ కావాలి, దాంట్లో మీరు అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మేము ఈ ప్రోగ్రాం కాగానే అమ్మాయిలను అబ్బాయిలను సపరేట్ 10 మందిని ఇక్కడ స్టేజ్ మీదకి పిలుస్తాం. పిలిచినాక
మీరు సెలెక్ట్ చేసుకోండి. మన ఆ పంతులు వారు కూడా ఉన్నారు, ఇక్కడ కూర్చుంటారు వారు కూడా. తర్వాత మాకు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెనక కూర్చుంటారు. వెనక కూర్చొని వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేందుకు వాళ్ళు మన కలిపేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే మా ఉప్పల శ్రీనివాస్ మొత్తం చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం అని చెప్పి మేము ముందరికి వచ్చినాం. దానికి పెద్దలు రోషయ్య గారు వచ్చేది ఉండే, కొద్దిగా హెల్త్ బాగాలేక కొద్దిగా లేటుగా వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గణేష్ బిగార గారు కూడా వస్తున్నారు. ఇంకొకటి, ఇది ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఒక మంచి సంస్థ, ఇది సేవ చేసే సంస్థ. ఇది 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల ఫంక్షన్ కూడా ఇక్కడ మేము కేక్ కట్ చేస్తాము. దాని తర్వాత ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు 1100 రూపాయలు మెంబర్షిప్ ఉంది. మెంబర్షిప్ ఫామ్స్ కూడా ఎవరైనా కావాలంటే అక్కడ మా జ్యోతి అనే అమ్మాయి ఉంది, మీరు మెంబర్షిప్ కావచ్చు. దాని తర్వాత మంత్లీ మ్యాగజైన్, మాది మంత్లీ మ్యాగజైన్ మొత్తం వరల్డ్ పోతుంది. ఇక్కడ ఇండియానే కాకుండా మొత్తం వరల్డ్ పోతుంది. అది కూడా ఇప్పుడు ఇనాగ్రేషన్, ఇప్పుడు ఈ మంత్ది ఇనాగ్రేషన్ చేస్తున్నాం. పెద్దలు రోషయ్య గారి జన్మదినాన్ని పునస్కరించుకొని ఈరోజు దాని ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. దానికి కూడా మెంబర్షిప్ ఉంది. అది కూడా మెంబర్షిప్ మీకు ఎవరైనా కావాలంటే మా జ్యోతి ఆఫీస్ జ్యోతి ఇక్కడనే ఉంది, ఆమెను కన్సల్ట్ చేయొచ్చు. కాబట్టి మంచి కార్యక్రమం, మీ అందరి చేదోడు వాదోడు ఉండాలి, మీ అందరికీ శుభం కలగాలని చెప్పన్న కోరికతోటి ఈ కార్యక్రమం నేను తలంచిన. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జయవాడ. ఐఏఎస్ మొన్ననే పట్టా పొంది ఈ అనుష గారిని వేదిక మీదకి విచ్చేసి వాళ్ళిద్దరిని వాళ్ళ ఫ్యామిలీతో సన్మానం చేసుకోవాల్సిందిగా మా కోలేటి దామోదర్ అన్న, మా రాజమౌళి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్. అంటే పునర్వివాహం అన్నది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. నేను ఫస్ట్ టైం వింటున్నాను, బట్ అది చాలా నోబుల్ కాన్సెప్ట్. బికాస్ ఒకసారి
వెడ్డింగ్ ఇదైన తర్వాత ఇంకొక ఆపర్చునిటీ రావడం అనేది గ్రేట్. సో అలాంటి ఆపర్చునిటీ కలగజేసిన ఇంటర్నేషనల్ బాయ్స్ ఫెడరేషన్కి నిజంగా కృతజ్ఞతలు. అండ్ నా సివిల్ సర్వీసెస్ జర్నీ గురించి చెప్పమంటే నాది 3rd అటెంప్ట్లో వచ్చిందండి. లాస్ట్ అటెంప్ట్ నాకు ఇంకా ఏజ్ కూడా లేదు మళ్ళీ అటెంప్ట్ చేయడానికి. సో లాస్ట్ అటెంప్ట్లో నాకు ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్ సాధించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మ్యాన్ని అండ్ ఒక మదర్ని కూడా, 4 years old బాబు ఉన్నాడు నాకు. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే నా సక్సెస్ ఉండేది కాదండి. సో నా సక్సెస్కి కంప్లీట్ క్రెడిట్ నా ఫ్యామిలీ, నా హస్బెండ్, నా ఇన్లాస్, నా పేరెంట్స్కి వస్తుందండి. మ్యారేజ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఒక అమ్మాయికి అయితే, బికాస్ పేరెంట్స్ ఎంత మంచిగా చూసుకున్నా వచ్చే ఫ్యామిలీ ప్రాపర్గా ఉంటే ఎంత టర్నింగ్ పాయింట్గా నా లైఫే మీకు ఎగ్జాంపుల్. నా హస్బెండ్ కానీ ఒక ఇన్లాస్ కానీ ఎంత సపోర్టివ్గా ఉంటే ఆ అమ్మాయి ఎంత పురోగతిని సాధించగలదో నా లైఫే ఎగ్జాంపుల్ అండి. సో మీ అందరికీ ఇంకొక ఛాన్స్ వచ్చినందుకు మీకు మంచి హస్బెండ్ ఆర్ వైఫ్ దొరకాలని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ ఒకసారి కూడా రావాలి. నువ్వు 3rd అటెంప్ట్లోనే లాస్ట్ అటెంప్ట్లోనే నువ్వు సక్సెస్ఫుల్గా ఒక IAS ఆఫీసర్ అవుతున్నందుకు మా IVF తరఫున, మా తెలంగాణ విభాగం తరఫున మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు గన్ ఫౌండరీ కార్పొరేటర్ చెల్లెమ్మ TRS నాయకురాలు, మొన్ననే KTR గారు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా కూడా మా మమతా గుప్తాను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మమతా గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గంజి రాజమౌళి గుప్తమ్మ గారు, కోలేటి దామోదర్ గారు, సుబ్బారామన్న గారు, శ్రీనివాసన్న గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మరి ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన లేడీ. మా హస్బెండ్ చాలా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆయననే చాలా కష్టపడ్డారు. మళ్ళీ లేడీస్ రిజర్వేషన్ అనగానే ఐ హ్యాడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద సీట్. అయితే ఎప్పుడైతే మేము ఆ డెసిషన్ తీసుకున్నామో ఆ మూమెంట్ నుంచి మాకు సీనన్న, ఇంకా IVF, ఇంకా ఇతర వాసవి క్లబ్స్, ఇంకా సమితిలు సంఘటనలు అన్నీ మాకు సపోర్ట్ చేసినాయి. ఇంకా ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఫార్వర్డ్, ఎవ్రీ ప్రమోషన్ ఏదైతే పొలిటికల్ ఉందో, ఏదైనా కార్యక్రమం చేస్తే మాకు ఎప్పుడు అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసేది మా అన్నవాళ్ళు. మరి దీనికి నేను చాలా చాలా గర్విస్తున్నా, ఎందుకంటే ఇంత ఎంకరేజ్మెంట్ ఎవ్వరికి లేదండి. ఇంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు, 150 కార్పొరేటర్స్, బట్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ గెట్స్ దిస్ అప్రిసియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ బిలాంగ్ టు వైశ్య కమ్యూనిటీ అండ్ నాకు ఇంత పెద్ద అన్నలు, మళ్ళీ సిస్టర్స్ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు. మరి నేను అసలు నా సంతోషం వ్యక్తం చేసుకోలేదు నేను, ఎందుకంటే ఎప్పుడైనా కానీ అన్నవాళ్ళు నా ఎంబడే ఉండి మేము మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఏ కార్యక్రమం చేసినా మేము నీ ఎప్పుడు ఉంటాము అని భరోసా ఇస్తారు. దేశంలో 14 బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక మంచి మచ్చలేని నాయకుడిగా మొన్ననే 8వ సంవత్సరాన్ని, అటువంటి నాయకుడు మనందరి మధ్యలో ఇప్పటికి కూడా చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా కానీ 87 సంవత్సరాల ప్రాయం రాత్రిలో కానీ ఎవరి చిన్న ఫంక్షన్ కు కూడా విచ్చేసి వాళ్ళ ఆశీర్వాదము ఇచ్చేసి పోతారు మన రోషయ్య గారు. యాదాద్రి జిల్లా అంజయ్య స్వామి ఒక ఆధ్యాత్మిక చైర్మన్ గా తెలంగాణ విభాగం మొదటిసారి జిల్లాలలో కూడా ఒక ఆధ్యాత్మికంగా డెవలప్ చేయవలసిందిగా మన ఆర్యవైశ్యులలో ముఖ్యంగా పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఆధ్యాత్మికంగా
చైర్మన్గా నియమించడం జరుగుతుంది. గారికి నేటి ముఖ్య అతిథి మన వైశ్య జాతికి గౌరవమైన తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ రోషయ్య గారికి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామరన్న గారికి మరియు మండల సుబ్బారావు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ఉప సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, మా మాజీ అధ్యక్షులు గోపచంద్ర గారికి, మరియు విచ్చేసిన ఇండస్ట్రీ ఫెడరేషన్ సభ్యులకు, వధువరులకు రాష్ట్ర పక్షాన నమస్కారం తెలుపుతూ గత సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ఉపాధించి ఇదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో 17 మ్యారేజ్ సెటిల్ అయినాయి. దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ బెంగళూరు, లాస్ట్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ కేడి. రీఎంట్రీ కూడా చేయడం జరిగింది. అన్నగారిని మా ఐవీఎఫ్ తరఫున సన్మానం చేసుకుంటూ దీని గురించి కూడా మాట్లాడవలసిందిగా ఈ పునర్వివాహ పరిచయ వేదికకు వచ్చిన ఆత్మీయ అతిథి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. మొన్ననే ఈ అన్ని బాధ్యతలు అయిపోయినాయి. మా దామోదరనే 2 అమ్మాయిల పెళ్లి చేసిండు, 2 అమెరికాకే పంపించిండు. చిన్న అమ్మాయి పెళ్లి కూడా మంచి ఒక గవర్నర్ గారు, కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రావడం జరిగింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఒక మంచి కార్యక్రమాన్ని చేసింది. కాబట్టి మా ఐవీఎఫ్ కూడా మంచి ఒక చీఫ్ అడ్వైజర్ గా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. చక్కటి కార్యక్రమం. ఓ రోజుల్లో మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకునేవాళ్ళు. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్థ అంటే చాలా కట్టడిగా ఎన్నో ఇబ్బందులు ఉండేవారు ఆ రోజుల్లో మహిళలకు. అటువంటిది ఆయన పూనుకొని ఇటువంటి కార్యక్రమాలకు ఆ రోజునే పూనుకున్న వ్యక్తి కందుకూరి వీరేశలింగం ఉంటారు. మరి అటువంటి కార్యక్రమాన్ని పునర్వివాహం ఎంతో చక్కటి కార్యక్రమం. అమ్మాయి చిన్నదైనా కూడా చాలా బాగా మాట్లాడారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏదో అవసరాలతో, ఏదో ఇబ్బందులతో డైవర్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి అయిన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ అట్లే ఉండాలని లేదు, ఉండొద్దు కూడా. ఎందుకంటే సృష్టిలో భార్య భర్తలు కలిసి ఉంటేనే అది నిండుతారు. ఇటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు మనందరికీ భీష్మ పితామహులు, పూజ్యులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ తమిళనాడు గవర్నర్ గారు రోషయ్య గారు రావడం ఈ సభకి ఒక నిండుతనం వచ్చింది. ఇప్పటి వరకు వెళ్తూ ఉండేది. వారు నిజంగా ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు. అయినా కూడా ఏ చిన్న వయసులో ఏ కార్యక్రమం పెట్టినా ఎక్కడికైనా ఓపికగా ఈ వయసులో నేనే అనుకున్నా ఏ బోధం లేని అనుకున్న వాస్తవం ఏర్పడాలి. అటువంటిది ఆ వయసులో కూడా ఓపికగా అక్కడ నుంచి మనందరినీ ఆశీర్వదించినందుకు వచ్చినందుకు మరి మీ అందరి తరఫున వారికి గౌరవ రోషయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసి, మరి అవుననే జూలై 4వ తేదీ 87 సంవత్సరంలోకి వచ్చింది. మరి వారికి ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యంగా ఉండాలని. వారికి ఇప్పుడు ఏ పదవుల మీద ఆశ లేదు, దేని మీద వయసు, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ అది బ్రహ్మాండ ప్రోగ్రాం చేస్తుంది. ఐవీఎఫ్ ఉప్పల శ్రీనివాస్ గారు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూడా మీరే కదా, వేరే ఓకే సార్. మరి ఉప్పల శ్రీనివాస్ గారు ఉప్పల ట్రస్ట్ తరఫున కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ప్రోత్సహించే కార్యక్రమం చెక్కులు కూడా ఇచ్చారు. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చాలా సోషల్ వర్క్స్ చేస్తున్న వ్యక్తి, మరి సుపరిచితులు. ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదో వైశ్యుల గురించి సంభాషణ వచ్చినప్పుడు కూడా మరొక ముగ్గురికి ఏదైనా మంచి పొజిషన్లు ఇవ్వాలనే సందర్భం కూడా వచ్చినప్పుడు కూడా వారి పేరు కూడా డిస్కషన్కి రావాలని వేమవాడ సబ్జెక్ట్లో ఒకరి పేరు, భద్రాచలం సబ్జెక్ట్లో ఒకరి పేరు, అటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ముగ్గురులో వారి పేరు కూడా. ఎందుకంటే చురుకైన వ్యక్తి, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, సంఘ కార్యక్రమాలు చేస్తున్నారు, బీద వయసుల గురించి ఆలోచిస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే మ్యాక్సిమం ఇనాగ్రేషన్ చేశారు. మరి ఐవీఎఫ్ 6 సంవత్సరాలకి కట్ చేసుకున్నాం.
ఏదో పేరుకు వస్తే నామిక వస్తే వాళ్ళు నేమ్ ప్లేట్స్ విజిటింగ్ కార్డ్స్ పట్టుకున్న దాకా ప్రాక్టికల్గా పుస్తకాల మట్టలు కానించి బీద వయసుల గురించి కానివ్వండి, వైశ్యేతుల గురించి కానివ్వండి, స్లమ్ ఏరియాలు కానివ్వండి, ఎన్నో సంఘ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఉపల శ్రీనివాస్ గారు. మరి వారి వల్ల వారు వెంకటేష్ గారు మరి దీని ప్రోగ్రామ్ చైర్మన్. మరి ఒక కార్యక్రమం చేయాలంటే ఇంతమంది మీరు వచ్చారు ఇక్కడికి, ఎక్కడి నుంచో ఏ జిల్లాల నుంచి తాలూకా నుంచి వచ్చిందంటే ఊరికే మేము 5 నిమిషాలు మాట్లాడిపోతాం. మరి దీని వెనక ఎంత కష్టం ఉంటుంది నిర్వాహకులకు మాకు తెలుసు. మేము కూడా చిన్న తరగతి నుంచి వచ్చిన వారు. నిర్వాహకులు ఐబీఎఫ్ కానివ్వండి, వెంకటేశ్వర ప్రోగ్రామ్ చైర్మన్ కానివ్వండి, వారి కమిటీ సభ్యులే కానివ్వండి, మహిళా సభ్యులను కూడా అందరూ కూడా మహిళలను మోటివేట్ భవిష్యత్ కొరకు ఇది ఒక మళ్ళీ పునాది వేస్తున్నది ఐబీఎఫ్. మీరందరూ నిండు జీవితాలతో ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నది ఐబీఎఫ్. కాబట్టి వారిని పేరు పేరున అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి నాతో పాటు మరి బండారు సుబ్బారావు గారు వచ్చారు. వారు దానకారులు ఎవరైనా ఇస్తారు, వైద్యులే కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా మంది ఇండస్ట్రీస్ ఉంటారు, మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు, పేరు కూడా తెలియదు, ఎవరి దగ్గర కూడా పోదు, వాళ్ళ అడ్రస్ తెలియదు. కానీ సుబ్బారావు గారు వైద్యులు ఎవరు ఏ ఆర్గనైజేషన్ అయినా తనకు ఏ సహాయం చేసి ప్రోత్సహిస్తున్నారు వైద్యులందరినీ. వైద్య ఆర్గనైజేషన్ గారు సుబ్బారావు గారు, రాజమౌళి గుప్తా గారు అంటే మీ అందరికీ తెలుసు. మీరు సీనాన్ని చెప్పాడు, ఈ హాస్పిటల్ మీద కూర్చున్నామంటే వారి కష్టమని. అది ఇదొకటే కాదు, రోజు ఒక ఉద్యోగం లాగా పోతున్నారు వాసవి హాస్పిటల్. ఉదయం టిఫిన్ చేసిపోయి అక్కడ కూర్చుంటాడు, లంచ్కి ఇంటికి పోతాడు, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ హాస్పిటల్. అంటే ఎవరు చేస్తారండి? సొంత బిజినెస్లు, సొంత భార్య పిల్లలు తప్ప ఒక ఆర్గనైజేషన్ గురించి ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. నేనైతే 5 నిమిషాలు కూడా ఇవ్వనండి. ఏ ఆర్గనైజేషన్ కూడా 5 నిమిషాల టైం ఇవ్వండి. నేను అందుకే రాను. ఏ ఆర్గనైజేషన్ టైం ఇవ్వాలి కదా, న్యాయం చేయాలి. మరి వారు అటువంటి మన వైశ్య కులంలో అంత మంచి టైం ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. మరి ఎంత గౌరవం కాదు, ఇది పొగడం కాదు. వైశ్య శంకరరావు చేశారు, ఇంకేనో కార్యక్రమాలు చేశారు, రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించారు. మరి అటువంటి వ్యక్తి ఈ వయసులో కూడా రోజు ఒక డ్యూటీ లాగా, ఒక ఉద్యోగస్తులాగా వాసవి హాస్పిటల్ ఇక్కడ ఒకసారి అటెండ్ చేసుకొని వాసవి హాస్పిటల్ మనం వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అటెండెన్స్, అక్కడ అటెండెన్స్. ఇటువంటి అంటే మనం మాట్లాడతాం, నోరు మాట్లాడతాం, ఆయనేంది ఈయనేంది క్రిటిసైజ్ చేసుడు ఈజీ. అక్కడ కూర్చొని ఒక సెక్షన్ ఉంటుంది వాళ్ళకి అదే పని. ఏ రాజమౌళి గుప్తా గారు ఏంది, ఏ దామోదర్ ఏంది, ఏ ఉప్పల శ్రీనివాస్, ఇదేంటంటే ఒక సెక్షన్ వాళ్ళకి వేరే పాజిటివ్గా ఆలోచించాలి. మనం పాజిటివ్గా ఆలోచించాలి, మనం చేసే వాళ్ళను ప్రోత్సహించాలి. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న రాజమౌళి గుప్తా గారికి, ఐబీఎఫ్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమానికి పెద్దలు చాలా మంది ఉన్నారు. కన్ఫర్మ్ సభ్యులు ఇప్పుడే చెప్పారు సీనన్న, వారిని టీమ్ కమిటీ సారీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గారు కేటీఆర్ గారు మరి చేశారు. మరి ఎలివేషన్ స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలమ్మా. మహిళలు యాక్టివ్, చదువు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనర్గళంగా మాట్లాడగలిగితే మమతా సంతోష్ గుప్తా గారు, మన హ్యాబిట్స్ కోటి ఇదంతా కార్పొరేటర్ వారే. మరి మీకు పరిచయం ఉన్నదో ఒకసారి నమస్కారం పెట్టుకోండి అందరికీ. ఎందుకంటే ఒక మహిళగా రాణిస్తున్న వ్యక్తి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి. మరి ఈ కార్యక్రమానికి వారు కూడా వచ్చారు, సుబ్బారావు గారు వచ్చారు. మరి ఐబీఎఫ్ కమిటీ సభ్యులందరికీ, స్వరాజ్ బాబు గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మళ్ళొకసారి కూడా సీనನ್ನು అభినందిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ఐబీఎఫ్ సభ్యులందరికీ, ఉప్పల శ్రీనివాస్ గారికి, రాజమౌళి గుప్తా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం మంచిగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు నిజంగా అవసరం. ఊరికే షో సన్మానాలు కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ప్రజలకు అక్కడికొచ్చేదాన్ని చేయాలి, రియాలిటీ ఉండాలి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, వైశ్య సంఘాలందరినీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైద్యుల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. చాలా మంది డైరెక్టర్లు చేశారు, చాలా మంది చైర్మన్లు చేశారు. ఇంకొక 10 మంది ఏమవుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 5 ఎకరాల భూమి కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు ఆ జీవో కూడా చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, త్వరలో ఇష్యూ చేయాలి. వైశ్యులకు మనం ఉప్పల్ బగాయత్లో 5 ఎకరాల భూమి ఇస్తాను. నేను మొన్న రిక్వెస్ట్ చేసిన మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఏదైనా పట్టుకుంటే దాన్ని ఫాలో అప్ కాదు. 5 ఎకరాల భూమి కూడా జీవో ఇష్యూ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు. ఇంకా మనం చేసినప్పుడు మనం కూడా ఆలోచించాలి. మరి వైశ్యులకు ఎవరు చేశారు? ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 5 ఎకరాల భూమి అంటే సుమారు 100 కోట్ల రూపాయల భూమి ఈ వైశ్య సంఘాలు ఇప్పుడున్న రాజమౌళి గుప్తా గారు తీసుకున్న ముషిరాబాద్ హాస్టల్ కానివ్వండి, కాచిగూడ వైశ్య హాస్టల్ కానివ్వండి, వాసవి సేవా కేంద్రం కానివ్వండి, చింతల బస్తీ వైశ్య భవన్ కానివ్వండి, అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి. ఏది కూడా
ఎక్కడ ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఫ్రీ ఇవ్వలేదు. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ వైశ్యులు అంటే ధనవంతులు, సంపన్నులు అనుకుంటారు. అయినా కూడా వైశ్యులు బీదవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో 5 ఎకరాల 100 కోట్ల సంబంధించిన భూమి ఫ్రీగా మన వైశ్య సంఘాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు తెలియాలి, ఈ సమయం సందర్భం కాకుండా కూడా వైశ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా మంది 78 మంది డైరెక్టర్లు ఇప్పటివరకు కాళేశ్వరం లాంటి చైర్మన్ అయ్యారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు. మరి ఇంకా మొన్ననే 3 రోజుల క్రితం కలిసినప్పుడు వేములవాడ, భద్రాచలం ఇంకొక 7 సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ 7 కూడా ముఖ్యమంత్రి గారు వైశ్యులు వేస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మీకు తెలియాలని చెప్తున్నాం. మరి చాలా రోషయ్య గారు మరి వెళ్ళాలి కాబట్టి చాలా సమయం అయింది, ఇంకా మాట్లాడలేకపోతున్నాం, క్షమించాలని తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం చేశారు. ఐవీఎఫ్ ఎన్నో కార్యక్రమాలు కూడా చేసింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఐవీఎఫ్ తరఫున, ఉప్పల శ్రీనివాస్ గారి తరఫున, రాజమోహన్ గుప్తాల తరఫున మంచి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ దామోదర్ అన్న. రెండవసారి చైర్మన్ గా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దామోదర్ అన్నను మాకు చిన్న సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున పునర్వివాహ వేదిక మరి చాలా మంది ఏదో కారణాల వల్ల వారు విడిపోవడం జరుగుతోంది. మరి వాళ్ళందరూ కూడా ఆ జీవితాన్ని అలాగే గడపకుండా మళ్ళా ఇద్దరు కలిసి ఒక మంచి సంతోషమైనటువంటి సంసారాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ రోజున శ్రీనివాస్ గుప్తా అలాగే గడి రాజమోహన్ గుప్తా ఇద్దరు కూడా ఇక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున కొత్త మంది అయినా సరే ఒకటిగా కలిస్తే అది వారికి ఐవీఎఫ్కి వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అది కలుగుతారని భావిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్తే. ప్రవేశపెట్టిన దేశంలో ఒక ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్ గా, ఈ రోజులో కూడా మంచి నాయకుడిగా ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా నేను ఉన్నానని మిత్రులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, నిజాం వెంకటేశ్వర గారు, ముత్యాల సత్య గారు, శోభా చంద్రశేఖర్ గారు, దమ్మల లక్ష్మీకృష్ణ గారు, కడకొండ పణిమాల గారు, బండారు సుబ్బారావు గారు, కోరెట్ దామోదర్ గారు, శ్రీమతి మమత గారు, శ్రీమతి అనుష గారు, సభ్యులందరూ సోదరిమణులు, పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు, అందరికీ నమస్కారం. ఇది రెండో సమావేశం. పునర్వివాహం కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టారు. వెనకటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే పెద్దలు ఎన్నో ఆంక్షలు పెట్టారు.
ఇప్పుడు ఆ ఆంక్షలు పనిచేయటం లేదు. వీరు ప్రత్యేకంగా వీరు మీరందరూ అనేక ప్రాంతాల నుంచి ఇచ్చేశారు. ఇచ్చినటువంటి వారు ఇబ్బందులు పడి పెద్దలందరూ ఆనాటి పెద్దలు మీరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని మందలించిన వారు కూడా ఉన్నారు. అందరూ వస్తారు నన్ను ఇంకా రాను శేఖర్ అన్న ఇక్కడ చూడాలి అన్న